హలో ఆల్, ఈ రోజు నేను వచ్చేసాను వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి. సో ఇక్కడ నేను స్టార్ట్ అయిపోయాను మార్నింగ్ 5 o'clockకే. యాక్చువల్లీ మా అమ్మమ్మ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యాను కాబట్టి నాకు ఓన్లీ 1 hour జర్నీ పట్టింది అక్కడ నుంచి ఇక్కడికి. సో మార్నింగ్ 6 o'clock వరకు నేను రీచ్ అయిపోయాను. 6 అయినా సరే ఇంకా చీకటిగానే ఉండింది. కంప్లీట్గా మెయిన్ టెంపుల్ అయితే డిస్మాంటిల్ చేసి ఇప్పుడు రినోవేషన్ అయితే చేస్తున్నారండి. దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రం భీమేశ్వర ఆలయంలోనే డైరెక్ట్గా వచ్చి దర్శనం చేసేసుకోవాలి. సో భీమేశ్వర ఆలయంలో ఎంట్రీ అయిన తర్వాత రైట్ సైడ్కి మనకి ప్రసాదం కౌంటర్ ఉంటుంది అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకి క్యూ లైన్స్ అన్ని కూడా ఉన్నాయి. డైరెక్ట్ మెయిన్ ఎంట్రన్స్ లో మాత్రం నుంచి అలౌడ్ లేదు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి దర్శనం అయితే లేదండి. సో ఇక్కడ మనకి ఎటువంటి రష్ లేదు బికాస్ మార్నింగే కాబట్టి. గుడి చుట్టుముట్టు మొత్తం క్యూ లైన్స్ అయితే కట్టేసినారు అనమాట. సో మనకైతే ఇంతకు ముందు లాగా ఫ్రీ స్పేస్ అయితే లేదు భీమేశ్వర ఆలయంలో. అందరు ప్రసాదాలు తీసేసుకొని భీమేశ్వర ఆలయానికి వచ్చి ప్రశాంతంగా తినేవాళ్ళము. కోడెన్ కట్టాలనుకుంటే కూడా మనం ఇక్కడే కట్టాలండి. అండ్ ఈసారి వచ్చేసి వేములవాడికి నాది సోలో ట్రిప్ అనమాట. ఐ వాస్ ప్రిటీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. సోలో ట్రిప్, పైగా నేను ఒక్కదాన్ని పొద్దునే వచ్చి దర్శనం చేసేసుకొని మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోయాను. సన్ రైజ్ అయిపోయే టైంకి నా దర్శనం కూడా అయిపోయిందండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు బంది పోచమ్మ తల్లి గుడి కూడా రెనోవేషన్ లో ఉందన్నమాట. సో మనము భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ బంది పోచమ్మని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ వెళ్లే టెంపుల్ ఏంటంటే నగరేశ్వర ఆలయము. ఇంతకు ముందు మెయిన్ టెంపుల్ నుంచి పోచమ్మ తల్లి నుంచి నగరేశ్వర స్వామిని నుంచి భీమేశ్వర స్వామిని దర్శనం చేసుకునే వాళ్ళము లైన్ గా. భీమేశ్వర ఆలయంలో ఏదైతే ఫ్రీ స్పేస్ ఉంటుందో ఇప్పుడు నగరేశ్వర స్వామి ఆలయంలో ఉండిందనమాట. సో అక్కడ కూర్చొని ప్రసాదాలు తినేసి మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. గుడి లోపలికి మాత్రం మనకి ఫోన్ అలౌ చేయట్లేదండి, గుడి బయటనే ఏదైనా కూడా. సో ఫైనల్లీ దర్శనం చేసుకొని నేను మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయాను. మెయిన్ టెంపుల్ మాత్రం ఇలా ఉండింది అనమాట. ఇప్పుడు కంప్లీట్ గా పగలు కొట్టేస్తున్నారు. ఫైనల్లీ 9 o'clock వరకు అయితే నా దర్శనం అయిపోయింది. అండ్ మళ్ళీ నేను బ్యాక్ హైదరాబాద్ కి స్టార్ట్ అవుతున్నాను. దానికోసం బస్ స్టాండ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు పికప్ అండ్ డ్రాప్ కి షేర్ ఆటోస్ ఉన్నాయి. ఈచ్ పర్సన్ కి 20 rupees. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ 1 day trip to వేములవాడ. సీ యూ సూన్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.